హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ వీడియో ఏంటంటే కొంతమంది కొన్ని ప్రశ్నలు కొన్ని ఆన్సర్లు కొన్ని కామెంట్లు పెడుతున్నారండి. దానికి ఆన్సర్ అయితే నేను చిన్న చిన్న వీడియోలో అయితే నేను చెప్పలేకపోతున్నాను. సగం చెప్పేటప్పటికి టైం అంతా అయిపోతుంది. మీకు ఒక 5 క్వశ్చన్స్ మాత్రం నేను దానికి ఆన్సర్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటన్నది నేను లాస్ట్ వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు అడిగే క్వశ్చన్లకి అది ఎక్కడున్న వాళ్ళు కాదండి, ఇంటికాడ ఉన్న వాళ్ళే ఎక్కడున్న వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగంట ఇలాగంట అవును అంట ఇక్కడికి వచ్చాక ఇలా ఉంటుంది అని చెప్పి చాలామంది అడగడంతో నేనైతే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. దాని గురించేనండి ఈ వీడియో. చాలా రోజులైంది, ఇంతకుముందు ఒకసారి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టానండి 3-4 నెలల క్రితం. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. ఒక ఐదు ప్రశ్నలు మాత్రం నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నానండి. ఒకటి, మీ బాబా మిమ్మల్ని నేను పచ్చిగానే మాట్లాడుతున్నానండి. ఇది ఎక్కడ ఉన్నదే జనాలు అందరికీ తెలిసిందే, ప్రపంచం మీద ఉన్నదే ఇది. మీ బాబా మిమ్మల్ని వాడుకుంటాడంట కదా, అదంట ఇదంట అని చెప్పి చాలామంది చాలా రకాలుగా లైవ్లో కానీ కామెంట్లలో కానీ, అది నాకే కాదు కువైట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి కూడా వస్తున్న కామెంట్లు అవి. ఏంటంటే ఇక్కడ మేము పని మనిషి కింద వచ్చామండి. పని మనిషి కింద మమ్మల్ని పని మనిషిగా చూస్తారు తప్ప వేరే విధంగా అయితే వాళ్ళు చూడరు. ఎందుకంటే వాళ్ళ భార్యలు కాలు గోటుకు కూడా మేము సరిపోము. ఎందుకంటే అంత అందంగా ఉంటారండి వాళ్ళ దగ్గర కూడా మేము ఎందుకు కూడా పని చేయము. వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మీకు కనపడరు కాబట్టి మీకు తెలియదు. మీరు వీడియోలో గట్టా చూసే ఉంటారు. కువైట్ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అన్నది మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా గురకాలో ఉంటారు కాబట్టి మనకి ఎవరికి కూడా మీకు ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. మేము ఇంట్లో ఉంటాం కాబట్టి ఆడవాళ్ళకి, ఇక్కడున్న మగవాళ్ళకి కూడా తెలియదండి ఆ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అన్నది. వాళ్ళ డ్రైవర్లకి, ఇక్కడున్న డ్రైవర్లకి కూడా తెలియదు ఆ కువైట్ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అన్నది. మాకు తెలుసండి, మేము ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు తప్ప ఎవరికి వాళ్ళు కనిపించరు. అంత అందంగా ఉంటారండి వాళ్ళు దగ్గర మేము ఎందుకు పని చేయము. ఒక పని మనిషిగా వచ్చాం కాబట్టి ఒక పని మనిషిలాగా చూస్తారు తప్ప వేరే ఉద్దేశంగా చూడరు. ఇంకా వాళ్ళు ఏమైనా ఒక మాట అన్నామంటే, వాళ్ళ భార్యని ఒక మాట అన్నా, వాళ్ళ పిల్లలు ఏమన్నా ఒక మాట అన్నా ఇంకా మమ్మల్ని కుట్టేయడానికి వచ్చేస్తారు. బాబాలుని మమ్మల్ని కుట్టేస్తారు, చంపేస్తారు కూడా. అంతవరకు తేడా వచ్చిందంటే చంపడానికి కూడా వెనకాడరు. వాళ్ళ వైఫ్కి మనం మాట తిరిగి సమాధానం చెప్పినా, లేదంటే వాళ్ళ పిల్లలు మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా తిరిగి మనం చంపడానికైనా సిద్ధపడతారు వాళ్ళు. అదండి అది మీ భ్రమ. ఇంటికాడ ఉన్న వాళ్ళు భ్రమ తప్ప ఇక్కడైతే అటువంటి జరగవు. ఇది ఒకటి. రెండోదండి, ఈ కువైట్ వెళ్ళిన వాళ్ళని, కువైటే కాదు గల్ఫ్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళని ఇండియాలో చాలా చీప్గా చూస్తారంట కదా, చీప్గా చూస్తారని చెప్పి అయితే కామెంట్ పెట్టారు మనకి. అవునండి, చీప్గానే చూస్తారు. ఎందుకంటే ఇంటికాడ పిల్లలు వదిలేసి మొగుడు మొయ్యాల్సిన బరువు ఆడవాళ్ళం మేము మోసుకొని ఇక్కడికి వచ్చి కష్టపడి మా పిల్లల్ని పెంచుకొని మా ఫ్యామిలీని పెంచుకున్నందుకు మమ్మల్ని చీప్గానే చూస్తారు. అదే ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళు మొగుడు పక్కన ఉండగా, తెచ్చిపెట్టేవాడు పక్కన ఉండగా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుకొని ఇష్టకరంగా తిరిగిన వాళ్ళు ఈ రోజుల్లో మంచి వాళ్ళండి. వాళ్ళకి విలువ ఉంది. మొగుడు మోయాల్సిన బరువు ఆడవాళ్ళ మేము మోసుకొని ఈ 7 సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి మేము కష్టపడి మేము పెంచుతున్నాం కాబట్టి మేము ఎప్పటికీ లోగుగానే ఉంటాం. గల్ఫ్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు మేమే కాదు, ఎవరైనా సరే లోగుగానే ఉంటారు. నేను ఈ వీడియోలు స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఇదేనండి. 5 సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వెళ్తే నన్ను ఇలాగే చాలామంది చాలా రకాలుగా నా వెనకాల మాట్లాడుకోవడం నేను ఇక్కడికి వచ్చాక యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే, ఇక్కడ పని చేసేది కూడా 10 మందికి తెలిస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటన్నది ఇంటికాడ ఉన్న వాళ్ళు తెలియాలి అని చెప్పి ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు అన్నదే నాకు తెలుసండి. ఎందుకంటే మనిషి ఒక అందంగా కొంచెం ఎర్రగా బుర్రగా రెడీ అయ్యి ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి ఏంటి ఇంతలాగా అయిపోయింది, అక్కడ ఏం చేస్తుందో, పని చేస్తుందా, ఏం చేస్తుందో అని మాట్లాడుకోవడం. రెండోది, డబ్బు ఎలా సంపాదించేస్తుందో, అక్కడ ఏం పని చేస్తున్నారో, ఇంత తినేస్తున్నారు, కోళ్ళు తినేస్తారంటే, మేకలు తినేస్తారంటే చూస్తున్నారు కదా. నేను వీడియోస్ పెడుతున్నాను, నేనేం తింటున్నాను, ఇక్కడ ఇండియాలో మేము ఏం తింటామో అదే ఇక్కడ తింటాం. వాళ్ళ తిండి మేము తిన్నామంటే అసలు ఇక్కడ 8 సంవత్సరాలు పని చేయలేమండి. వాళ్ళ తిండి కనుక తింటే 8 సంవత్సరాలు ఇక్కడ పని చేయలేము. 1 సంవత్సరానికి వాళ్ళకి ఏదో జబ్బు వచ్చేది, ఇంటికి వచ్చేయడమే. ఎక్కడ వాళ్ళ తిండి అయితే మనం తినలేము. వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, వాళ్ళకి అలవాటు వాళ్ళ
నేచురల్ ఇది ఇక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. మన వాతావరణం మన చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం ఇక్కడికి వచ్చి మనం తినాలంటే మనం తినలేము, మనకు వంట పట్టదు. మనకి పట్టినా వెంటనే మనకు తిరిగేసరిదే మనం ఇంటికి వెళ్ళేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి. అందుకని నేను వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. నేనే కాదు, ఎంతోమంది బయట ఉన్న వాళ్ళే కాదు, కువైట్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మన ఇండియా ఫుడ్, మనం తినే ఫుడ్డే తింటారు కదా తప్ప వాళ్ళు తినే కోళ్ళు మేకలు అది తినేమండి. సరేనా? అదొకటి. లోగుగా చూస్తారు, తక్కువ చేసి చూస్తారు. చూసుకుని వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవించుకుంటారు. ఎవరు ఏంటన్నది ఒకప్పుడు వీడియోలు ఉండి కాదు. యూట్యూబ్ ఇక్కడ కువైట్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఇంటికాడ తెలిసేది కాదు. ఈ వీడియో కాల్ ఉండేవి కాదు. చిన్న ఫోన్లండి, చిన్న ఫోన్తో మాట్లాడేవారు. ఇక్కడ నుంచి చేస్తేనే ఇంటికాడికి వెళ్ళి ఇంటికాడ నుంచి చేసినా ఇక్కడికి వచ్చేవి కాదు. చిన్న ఫోన్తో మాట్లాడేవారు. అదేనా ఇప్పుడు 10 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకో అలా మాట్లాడేవారు. ఇప్పుడు మొత్తం టచ్ ఫోన్లు వచ్చినాయి. ఇక్కడ నుంచి వీడియోలు ప్రతిదీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతున్నా ప్రతి నిమిషం ఇంటికాడ వెళ్ళిపోతున్నాయి. అన్నీ చూస్తూ ఉన్నారు. చూసి కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ కర్మ అది. ఇంకా మనం ఏం చేయలేము. రెండోది ఏంటంటే, అక్క నీ జీతం ఎంత? నా జీతం ఎంత అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో వీడియోల్లో చెప్పానండి. అందరికీ ఒకే జీతం ఉండదు, అందరికీ ఒకేలా ఉండదు. పిల్లలు చూసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, వంట చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, క్లీనింగ్ చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో మనిషి అయితే ఒకలా ఉంటుంది, బయట ఇంట్లో మనిషి అయితే ఒకలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జీతం ఇస్తారండి. అయితే నా జీతం వచ్చి మన ఇండియా డబ్బులు 50,000 చిల్లర వస్తాయి. ఇక్కడ రెంట్ చూసారు కదా, ఈ రెంట్ ఫుడ్ అన్నీ పోగా మనకి ఉన్నాయి మిగిలితే అంతే. మన ట్యాక్సీ డబ్బులు మన కొంచెం దగ్గర అంటే నడిచి వెళ్ళిపోవచ్చు, కానీ దూరం అయితే కనుక ట్యాక్సీకి కట్టించుకొని మనమే వెళ్ళాలి. దాని గురించి ట్యాక్సీకి, ఫుడ్కి, రెంట్కి అన్నీ తీసాక మనకి మిగిలిన ఏంటంటే బయట ఉండడం వల్ల సేఫ్టీ ఏంటంటే మనం ఎప్పుడైనా గుమ్మని అర్జెంట్ అంటే ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకు నచ్చింది వండుకొని తింటాక ఉంటుంది. ఒంట్లో బాగోపోయినా రూమ్లో 1 గంట 2 గంటలు లేదంటే 1 రోజు 2 రోజులు పడుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకు నచ్చింది తినచ్చు. లేదంటే ఇంకా మనం బయట ఉంటే కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే కట్టి పడేసినట్టు ఇబ్బందులు. ఇంకా అరుంధతి సినిమాలో అరుంధతిని ఎలాగ ఇబ్బంది పెట్టేస్తారు అలాగా ఇబ్బంది పెట్టేసినట్టు అన్ని ఇళ్ళు అలా ఉండవు. కొంతమంది ఫ్రీగానే వదిలేస్తారు, నెలకి సెలవు ఉంటుంది. అన్ని ఇళ్ళు అలా ఉంటాయని నేను అన్నాను. కొంతమంది మాత్రం అసలు సెలవు ఉండదు, నచ్చింది తిన్నెవరు, 1 గంట కూర్చొనివ్వరు, 1 గంట పడుకోనివ్వరు. నైట్ 1 గంట 2 అవుతుంది పడుకున్నప్పటికీ. పగలు మళ్ళీ 6ంటికి 5ంటికి లేపేస్తారు. అలా ఉంటుందండి. 4 ఏంటంటే నీ నెంబరు, అక్క నీ నెంబర్ కావాలి, అక్క కాదు నెంబర్ కావాలి. అసలు నెంబర్ దేనికండి? యూట్యూబ్ అనేది మేము ఎందుకు స్టార్ట్ చేసాం, అసలు లైవ్లోకి ఎందుకు వస్తున్నాం? లైవ్లోకి రావడానికి కారణం ఏంటి అంటే 10 మందికి లైవ్ వెళ్తే మన సబ్స్క్రైబర్ పెరుగుతారు, కొంచెం మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. లైవ్ అనేది ఎడతాయని తప్ప, అంతేగాని ముందు ఎవరో నెంబర్లు అడిగేస్తారు, వాళ్ళకి నెంబర్లు ఇచ్చేద్దాం, వాళ్ళకి పులిహారలు కలిపేసుకున్నాం, వాళ్ళతో మాట్లాడేద్దాం, వీళ్ళతో మాట్లాడేద్దాం అని అయితే కాదండి. అలా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళు అవి చూపించి లైవ్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అడుక్కోండి. ముందు ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఆ లైవ్ ఆన్ చేసిన వెంటనే ఆ లైవ్ ఆమె దాంట్లోకి వెళ్ళి ప్రొఫైల్ నొక్కి తన వీడియోస్, తన షార్ట్స్ అన్నీ చూడండి. చూసి తర్వాత మీరు నెంబర్ అనేది అడగండి. ఆమె ఏ పరిస్థితిలో ఉంది, తను ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏం పని చేస్తుంది, ఏం కష్టం ఉందా, సుఖపడుతుందా, కష్టపడుతుందా, ఆనందంగా ఉందా, ఎలా ఉందా అన్నది చూసి మీరు నెంబర్ అనేది అడగండి. 1-4 నేను రాసుకున్నానండి, ఎందుకంటే మర్చిపోతానని చెప్పి నేను రాసుకొని మరీ మీకు చెప్తున్నాను. మీ మామలు ఎలా ఉంటారు, మంచోళ్ళైనా అడుగుతున్నారు. నేను వచ్చి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలకి కూడా చాలా ఇల్లులు మారాను, కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఇల్లు లాంటి ఇల్లు అయితే ఎక్కడా నాకు దొరకలేదండి. దేవుడి దయ వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో 1 సంవత్సరం బట్టి నేనైతే చాలా ఇంటికి వెళ్ళి వచ్చానండి. ఎవరు ఎదురొచ్చారో నాకు తెలియదు, కానీ ఎదురొచ్చారు ఒకరు. నాకైతే మనసులో ఉంది, నేను చెప్పకూడదు పేరు. వాళ్ళు ఎదురొచ్చారు. నేను అప్పటి నుంచి కూడా 1 సంవత్సరం నాకు చాలా దెబ్బ అయిపోయింది. అసలు ఒంట్లో బాగుండేది కాదు. 6 నెలలు రూమ్లోనే ఉన్నాను. బయట 6 నెలలు రూమ్లో ఉన్నారంటే ఎంత అప్పులు అయిపోతారో, ఎంత తింటాకి లేకుండా అయిపోయి అప్పులు అయిపోయి ఇంటికాడ పంపించకపోతే ఇంటికాడ గడవదు. మా అమ్మాలకి ఇంటికాడ ఒంట్లో బాగోలేదని చెప్తే వాళ్ళ ఇంటికాడ టెన్షన్ పడిపోతారని నేను ఇక్కడ అప్పులు చేసేసి నేను ఇక్కడ పనికి వెళ్ళకపోయినా సరే వాళ్ళకి ఇంటికాడ భోజనానికని వాటికని నేను పంపిదాన్ని. ఇక్కడ అన్నీ అప్పులు అయిపోవడం వల్ల ఆ అప్పులన్నీ ఇప్పుడు ఒకటి తీర్చుకోవడం జరుగుతుంది. అది కూడా మంచి ఇల్లు దొరకబట్టి నాకు. లేదంటే 1 సంవత్సరం అంతా కూడా నేను ఎంత నరకం అనిపించానంటే
ఒక 4 రోజులు పని ఉంటే ఒక 4 రోజులు పని ఉండేది కాదు, పడుకుండేదాన్ని. ఒక నెల రోజులు ఉంటే 2 నెలలు ఉండేది కాదు, మళ్ళీ ఒక నెల చేస్తే 2 నెలలు ఒంట్లో బాగుండేది కాదు. అలాగే చాలా 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 ఇబ్బందులు పడి చాలా అప్పుల్లో మునిగిపోయానండి. అప్పుడున్న అప్పుల కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అప్పుల్లో మునిగిపోయి చాలా అంటే చాలా దారుణంగా అనిపించేసాను. అయితే దానివల్ల ఇప్పుడైతే నేను చేసే ఇల్లు అయితే చాలా మంచిగానే దొరికింది. వాళ్ళు కూడా కోయేటోళ్ళు కూడా నువ్వు చేసుకో ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇంట్లో దేవుడి దయ వల్ల 1 సంవత్సరం ఉంటే కనుక నా అప్పులన్నీ గట్టెక్కుతాయండి. అదొకటి. నెక్స్ట్ మందు తాగుతారంట కదా, మందు ఎవరు తాగుతారండి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్న మగవాళ్ళ వీడియోలు చూడండి, కనీసం ఆడవాళ్ళ వీడియోలే కాదు, ఇక్కడ ఉన్న మగవాళ్ళ వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది మందు తాగుతారా మందు తాగరా. ఆడవాళ్ళు కూడా మందు తాగుతారంట, మందు తాగేస్తారంట అక్కడ. ఏం తాగేస్తారు చెప్పండి? మగవాడు తాగితేనే ఇక్కడ దేవుడు సాక్షిగా చెప్తాను, మగవాడు మందు తాగాడంటే పోలీసులు వెంటనే పట్టుకొని సెంటర్ జైల్లో పడేసి వెంటనే ఇమీడియట్గా ఇంటికి పంపించేస్తారండి మగవాడు తాగినా ఇక్కడ. అలాంటిది ఆడవాళ్ళకి ఎలా దొరుకుతుంది? అసలు కోవేటోళ్ళు మందు తాగరు, ఆడవాళ్ళు తాగరు, మగవాళ్ళు తాగరు. అందులోకి బయట చేసుకున్న వాళ్ళు ఎవరైనా అక్కడక్కడ మగవాళ్ళు ఎవరైనా తాగితే కనుక వాళ్ళు పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి చెప్పి ముద్దలు వేసేసి ఫింగర్లు వేసేసి ఇంటికైతే పంపించేస్తారు. వీళ్ళు తాగిన వాళ్ళు అంటే చాలా చిరాకండి. కువైట్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళైనా తాగిన వాళ్ళు అంటే చాలా చిరాకు. అసలు తాగిన వాళ్ళు అసలు ఉంచుకోరు, వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోరు. అసలు మందు అనేది ఇక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా అదే డూప్లికేట్ ఏదో అక్కడక్కడ సారా మన ఇంటికాడ ఎలా దొరుకుతుందండి, అలాంటి సారా ఏమైనా అక్కడక్కడ దొరుకుతుంది. అలాంటి వాళ్ళు దొరికినా పట్టుకున్నా వాళ్ళని ఇంకా జైలుకి పంపేసి ఇంటికి వెళ్ళడానికి కూడా లేకుండా చేసేస్తున్నారు. అలాగ జరుగుతుందండి. మందు తాగడాలు అటువంటి ఏముండవు, మీ అన్ని భ్రమలు తప్ప ఇక్కడ ఏముండవు. పూర్తిగా ఇంకా మీ ముందుకు మంచి వీడియోస్, ఇంకా మంచి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా తెలియజేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వీడియోస్ అనేది పెడుతున్నారు. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇంటికాడ ఉన్న వాళ్ళే సీరియల్ యాక్టర్లే, సినిమాల యాక్టర్లే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చిన్న సబ్స్క్రైబర్ని కూడా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు కామెంట్స్, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెడితే నేనైతే తెలియజేస్తాను. మీకు సమాధానం ఇందులో ఏమైనా కొంచెం దొరికిందని నేను అనుకుంటున్నాను. కొంచెం దొరికితే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, మరి ఉంటా, బాయ్.